అన్న దయచేసి ఇప్పుడు చూస్తున్నాము చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ ఛానల్స్లో కానీ నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అబ్బాయి లేడు, ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొందరు లేదు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీతోనే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఎక్కడ కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను. పోలీస్ వారు కానీ ఏదైనా వస్తే నేను వాళ్ళకి పూర్తి సహకరిస్తాను. నా మీద ఏదైనా డౌట్ ఉందంటే నేను వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అది నేనా కాదని ప్రూవ్ చేయండి. నేనే చేశానంటే మాత్రం మీరు ఏ శిక్ష చేసినా కూడా దేనికి నేను కట్టుబడి ఉంటాను. సో అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కిందకి చేశారు అని చెప్తున్నారు. నేను అంత నీచునైతే కాదు, ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు శిరీష. ఈ అమ్మాయి నా ఓన్ సిస్టర్ అన్న. ఈ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే. మా నాన్న చాలా పరువుగా బతుకుతున్నారు, మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముల చాలా పరువుగా బతుకుతున్నాం ఊర్లో, మాకు ఏం మచ్చలేదు ఊర్లో. సో కాబట్టి మేము తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలనేసి ఉద్దేశంతోనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకొకటి చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనేసి ఉన్నాము. ఈ అమ్మాయి ఇప్పుడు పరువు హత్య కింద ఇదే నా ఓన్ సిస్టర్ పోయినప్పుడు నేను ఏమైనా హత్య చేయాలి కదన్నా, ఆ ఉద్దేశం ఉంటే ఇంటికి ఎందుకు తెస్తా అన్న, ఇంటికి తెచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఈ అమ్మాయికి డాక్టర్ కూడా అన్నారా, హ్యాపీగా ఉంది. సో ఇవి రూమర్స్ అనేది మీరు ఫేక్ గా స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మాకు న్యాయం చేయండి కానీ ఆ అన్యాయంగా మమ్మల్ని మాత్రం లేనిపోని కేసులో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇబ్బందులు నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను, అంటే మా బాబాయ్ కూతురే అమ్మాయి. సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు, వాడు అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చేది హనుమనగుత్తి గ్రామము. సో హనుమనగుత్తి అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు. సో రోజు మా తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయిని రోజు మా తమ్ముడు డ్రాప్ చేసేవాడు. డ్రాప్ చేసిన తర్వాత వీడు బీటెక్ అయిపోయింటే సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు. సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి. సో మా పిన్ని ఏంటంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది. సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమనగుత్తి గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊర్లోనే. సో కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి, ఇలా మీ అమ్మాయి రాలేదు, సో ఇలా అందుకనేసి కాల్ చేసామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని అరే ఇలా వైషు స్కూల్కి రాలేదన్న, కాలేజీకి పోలేదంట, సో పోదాంరా కాలేజీ దగ్గరికి అంటే కాలేజీ దగ్గరికి వెళ్ళాము. కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూశాను, అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను ఏం జరిగింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు. తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను, దానివల్ల వాళ్ళు చెప్పడము సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి, సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండికోట పోతాను మండే అని చెప్పిందంట. అంటానే నేనేం చేసిన అంటే వెంటనే వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో. మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేంటంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు. సరేనేసి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు చేసినట్టే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే. నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ పెట్టుకున్నాను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలుపెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా. ఏమనంటే ఎలా చేస్తాడంటే నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను, తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు. మీ పేరెంట్స్ మీ అన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని అలా చెప్పేవాడు. మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదనమాట. సో అలా ట్రాప్ చేశాడు. తర్వాత నేనేం చేశాను, కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇట్లా గండికోటకు పోయిందనేసి. నేను మా అన్నకు కాల్ చేశా, అన్న నువ్వు మా అన్న ప్రొద్దుటూరులోనే పనిచేస్తాడు, సో మా పిన్ని ఈడే ఉంది, నువ్వు కాలేజ్ దగ్గరికి రా అనేసి మా అన్నను మా పిన్నిని కాలేజ్ దగ్గర పెట్టేసి నేను గండికోటకు వచ్చేసాను. సో నేను గండికోటకు వస్తాను, నేనేం చేశానంటే వాడి ఫోన్ లోకేష్ గాంధీ పని చేయలేదు, వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, ఆ నెంబర్ పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేశాను. అంటే ఇంతకుముందు గొడవ జరిగిపోయి వాళ్ళ బావ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అంటే వాళ్ళ పెద్దలు అనేసి నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు. సో అందువల్ల వాళ్ళకి చెప్పాను ఇలా జరుగుతుంది చూసుకో అనేసి. సో అందువల్ల నేను వాళ్ళకి కాల్ చేసి వీడు ఎత్తకుండా అంటే వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకు ఐటీ ఇది ఫీజు కట్టని వెళ్ళినాడు అంటే నేను వాడు యాక్చువల్గా 10th ఫెయిల్, అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫెయిల్. వాడు రెగ్యులర్ అయితే రాయలేదు,
తర్వాత ఏం రాశాడు తెలియదు. రెగ్యులర్ అయితే వాడు ఎగ్జామ్స్ రాయలేదు, ఫెయిల్. సో అందుకనేసి నేను వానికి అది చెప్పాను, అరే వాడు 10th ఎగ్జామ్స్ రాయలేదు కదా, నువ్వు ఐటీ ఎలా చెప్తావు ఫీజు కట్టనంటే, లేదు వాడు ఓపెన్ కట్టాడు, ఓపెన్ కట్టిన తర్వాత పాస్ అయ్యేసి ఐటీ ఫీజు కట్టని వెళ్ళి ఉన్నాడు అన్నాడు. సరే అనేసి నేను కాల్ కట్ చేసి ఇంకా నేను ఇక్కడ ఇంక వస్తున్నా గండికోటకు, దారిలోనే ఈ కాల్స్ అన్నీ జరిగాయి. తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ వెంటనే కాల్ చేసాను, ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి. తర్వాత వాడిని కంటిన్యూ, మీకు కావాలంటే నేను చూపిస్తాను ఎవిడెన్స్ కూడా, నేను కంటిన్యూ కాల్ చేసాను వానికి.